హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి ఎన్పిసిఐఎల్ మనకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అప్లై చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్లో మీకు 70,000 శాలరీ అయితే ఉంటుంది, 74,000. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు బేసిక్ పైన 50,000 ఉంటుంది. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కనుక మీకు 1,20,000 పైగా మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇవి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ అండర్‌లో ఉన్నటువంటి మనకు విద్యుత్ ఏవైతే సంస్థలు ఉంటాయి కదా మనకు, అటువంటి దానిలోనే మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు అన్నమాట ఇవి. మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను కదా, ఎగ్జామ్ లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే షార్ట్ లిస్ట్ అయితే చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా వీడియోలో కూడా ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. అక్కడ ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పిన కదా. ఇది వచ్చేసి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కానీ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 10, 2024 మార్నింగ్ 10 గంటల నుండి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకు రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు April 30, 2026 మనకు ఈ నెల 30 లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్లో అప్లై చేసుకోండి. అండ్ పేమెంట్ చేసుకోవడానికి సేమ్ అనమాట. April 10 నుండి April 30 లోపు అంటే మనకి ఎగ్జామ్ అంటే అప్లై చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా 21 డేస్ అయితే మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి కంపల్సరీ మీరు పేమెంట్ తీసుకోండి. పేమెంట్ కూడా మనకు ₹500 అయితే పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక April 30, 2026 అప్లై లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 26 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే మ్యాక్సిమం మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 26 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 29 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 31 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు అనమాట. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఒకవేళ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళు 36 ఇయర్స్, ఓబీసీ పీడబ్ల్యూ వాళ్ళు 39 అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు పీడబ్ల్యూ వాళ్ళు 41 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఓవరాల్గా 330 ఉద్యోగాలు భర్తీ చేస్తారనమాట. ఇక్కడ మీరు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు డిసిప్లిన్ వైజ్గా చూసుకున్నట్టయితే మెకానికల్కి వచ్చేసి మనకు ఓవరాల్గా 125 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 48, ఈడబ్ల్యూఎస్లకు 12, ఎస్సీ వాళ్ళకు 20, ఎస్టీ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 37 అని. ఇక కెమికల్కి వచ్చేసి 40 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. యువర్ వాళ్ళకు 15, ఈడబ్ల్యూఎస్లకు 4, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 12. ఎలక్ట్రికల్కి వచ్చేసి మనకు 65 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 25, ఈడబ్ల్యూఎస్లకు 6, ఎస్సీ వాళ్ళకు 10, ఎస్టీ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 19. ఇక ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 50 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ వాళ్ళకు 19, ఈడబ్ల్యూఎస్లకు 5, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 3 అండ్ ఓబీసీ వాళ్ళకు 15. ఇక ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ చూసుకోవచ్చు. సివిల్ విభాగానికి వచ్చేసి మనకు 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 13, ఈడబ్ల్యూఎస్లకు 3, ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 10 వేకెన్సీస్. ఇక్కడ మీరు అన్ని కేటగిరీ వాళ్ళకైతే రిజర్వ్ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో. ఇక నెక్స్ట్ మనకు స్టైఫండ్, ఇక శాలరీ అన్నీ కూడా చూసుకుంటే మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో ట్రైనింగ్లో మీకు మంత్లీ స్టైఫండ్ చూసుకుంటే 74,000 అయితే ఉంది. అండ్ వన్ టైం మనకు బుక్ అలవెన్స్లో మనకు ఇయర్లీ ఒక టైం అయితే ఇస్తారు, అది కూడా 30,000 అనమాట. ఇక నెక్స్ట్ మనకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ సంబంధించిన అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ఎన్పిసిఐఎల్ వాళ్ళు మనకు అకామిడేషన్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే. ఒకవేళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ట్రైనింగ్ వచ్చేసి మనకు 3 ఇయర్స్ అయితే ఉంటుంది.
ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ అనేది పర్మనెంట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ నుండి మనకు అపాయింట్‌మెంట్ చేస్తారన్నమాట. ట్రైనింగ్‌లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్. మనకు తర్వాత మనకు సైంటిఫిక్ ఆఫీసర్‌గా మనకు అప్‌గ్రేడ్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ ఏ మనకు క్యాడర్ సంబంధించినట్టు వేకెన్సీ అనమాట. ఇక్కడ మనకు సాలరీ ఎంత వస్తుందంటే మనకు లెవెల్ 10 కింద బేసిక్ పేని మీకు 56,000 అయితే ఉంటుంది. దీనిలోనే మనకు డేర్‌నెస్ అలవెన్స్ కలుపుకుంటే మనకు 58% అదనమాట. అంటే మనకు 56,000లోన 58% మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా కొద్దిగా సాలరీ అనేది ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వీటితో పాటు మనకి ఇంకా కొన్ని అలవెన్స్‌లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు అని, హౌస్ రెంట్ అలవెన్స్‌లు గానీ, లేదా లీజ్డ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కానీ, లేదా హౌసింగ్ సంబంధించినటివి అండ్ సైట్ లొకేషన్ అలవెన్స్‌లు కానీ, ప్రొఫెషనల్ అప్డేటెడ్ అలవెన్స్‌లని యాన్యువల్ అనమాట ఇదొచ్చేసి. తర్వాత మనకు ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లీవ్ ట్రావెల్ అలవెన్స్‌లని, మెడికల్ ఫెసిలిటీస్ అని, ఇంకా చాలా రకాల అలవెన్స్‌లు కలుపుకుంటే గాను మనకు ఓవరాల్‌గా పర్ మంత్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాను మనకు 1,20,000 పైగా మనకు సాలరీ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత. ఒకవేళ ట్రైనింగ్‌లో వచ్చేసి మీకు 74,000 అయితే ఉంటుంది. అయితే ఇక్కడొచ్చేసి ఏందంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకొచ్చేసి మీరు అగ్రీమెంట్ అయితే మీరు బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అగ్రీమెంట్ బాండ్ వచ్చేసి మీరు 9,18,000 బాండ్ అయితే మీరైతే సిగ్నేచర్ అయితే మీరు బాండ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ వరకు మీరు జాబ్ అనేది రిజైన్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. మీరు 3 ఇయర్స్ తర్వాతనే మీ జాబ్ అనేది ఆటోమేటిక్‌గా పర్మనెంట్ అవుతది కాబట్టి 3 ఇయర్స్ ట్రైనింగ్ అనేది మీరు మ్యాండేటరీగా చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు 3 ఇయర్స్ ట్రైనింగ్‌లో మీరు నాకు జాబ్ వద్దు నేను ఇంటికొచ్చేస్తాను అనుకుంటే గన మీరేందంటే 9,18,000 అంటే మనకు 74,000 కదా పర్ మంత్ సాలరీ. 12 మంత్స్ సాలరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా మనకు వన్ టైమ్ బుక్ అలవెన్స్ ఉంటుంది కదా 30,000 అది కూడా మీరు వాళ్ళకి రిటర్న్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నమాట. అంటే ఓవరాల్ మనకు 9,18,000 ఇక ఫైనల్‌గా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ గానీ, బీటెక్ గానీ, బీఎస్సీ ఇంజినీరింగ్ గానీ, లేదంటే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎవరైతే చేసుంటారో మీకు 60% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. ఇది చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీరు కంపల్సరీగా అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ వాలిడ్ గేట్ 2024, 2025, 2026 గేట్ ఎగ్జామ్ అయితే రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బ్రదర్ నేను బీటెక్ చేశాను అండ్ ఎంటెక్ చేశాను, బీఎస్సీ ఉంది అండ్ బీఈ ఉంది అండ్ గేట్ ఎగ్జామ్ రాయలేదు అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళొచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. మీకు క్వాలిఫికేషన్‌తో పాటు మీరు కంపల్సరీగా గేట్ ఎగ్జామ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అంటే గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే అయ్యుండాలి. ఇక్కడ గేట్ సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే మెకానికల్ వచ్చేసి మీరు మెకానికల్ ప్రొడక్షన్ విభాగాలు గానీ, కెమికల్ వచ్చేసి కెమికల్ లేదా ఎలక్ట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో గానీ, ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదీ. మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు నోటిఫికేషన్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్‌లో మీకు ఆల్రెడీ మీకు వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అండ్ థంబ్‌నెయిల్ కూడా మీకు మెన్షన్ చేశాను. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు అని. మనకి ఏ విధంగా సెలెక్ట్ అయితే చేస్తారంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. మీకు ముందుగా షార్ట్ లిస్ట్ అయితే చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 2024, 2025, 2026 గేట్ స్కోర్‌ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఇంటర్వ్యూ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందంటే గన మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే గన మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే బ్రదర్ దీనికి ఎవరైనా అప్లై చేసుకుంటే గన వాళ్ళకు ఇంటర్వ్యూ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోండి. ఇక్కడ మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఆఫ్ వెన్యూ మనకు జూన్ 8 నుండి 19వ తేదీ వరకు షార్ట్ లిస్ట్ అయితే చేసినటువంటి వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. టెంటేటివ్‌గా డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు చాలా రకాల ప్లేస్‌లు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణలకు కర్ణాటకలో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. హైదరాబాద్ అయితే మనకు వెన్యూ అయితే ఇవ్వలేదనమాట. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థల ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా! మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరికైతే ఏజెంట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా డెఫినిట్‌గా అప్లై చేసుకోండి బ్రదర్. మీకు ట్రైనింగ్‌లో మీకు 74,000 అయితే ఉంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 1,20,000 పైగా మీకు సాలరీ అయితే వస్తది. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ.